వెల్కమ్ బ్యాక్ టు హార్ట్ స్టోరీస్. బుడ్డిని అలా చూసేసరికి జయ నవ్వుతూ గుండెలకు హత్తుకుని బయటకు వెళ్దామా అని అడిగాడు చిన్నగా. ఇప్పుడా? మేనేజర్ పర్మిషన్ ఇవ్వడు కదా జయ్, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కదా అని అంది బుడ్డి. మనమందరం మేనేజర్ కళ్ళు కప్పి తెలియకుండా ఎన్నిసార్లు బయటికి పోలేదు, ఇప్పుడేంటి కొత్తగా భయపడుతున్నావు అన్నాడు జయ్. అప్పుడంటే అది ఓల్డ్ బిల్డింగ్, పెద్ద సెక్యూరిటీ లేదు, కానీ ఇప్పుడు అలా కాదు కదా, చూసావుగా పైకి వచ్చినప్పుడు బయట ఒక్కో ఫ్లోర్లో ఎంతమంది గార్డ్స్ ఉన్నారో అని అంది బుడ్డి. అవన్నీ నీకెందుకు బేబీ, నేను తీసుకువెళ్తాను కదా, జస్ట్ నీకు ఇష్టమో లేదో చెప్పు చాలు అన్నాడు జయ్. నీతో రావడం నాకు ఇష్టం ఉండదని ఎలా అనుకున్నావు, మళ్ళీ అడగడం కూడాను అని అంటూ, నువ్వు ఎంత మాయ చేసినా ఇందాక మ్యాటర్ నేను మర్చిపోలేదు, ఇంకోసారి ఇలాంటివి రిపీట్ అయితే నేను పెద్దగా ఏం చేయను, నిన్ను చంపేస్తాను అంతే అని అంది బుడ్డి సీరియస్గా జయ్ కళ్ళల్లోకి చూస్తూ. ఆ సరే అని అంటూ మళ్ళీ ముద్దు పెట్టబోయాడు జయ్. బుడ్డి స్పీడ్గా తల పక్కకు తిప్పేసుకుని, నాకు ఈవినింగ్ షూటింగ్ ఉంది అని అంది. ఓకే, కిస్ చేయనులే, షూటింగ్ ఎన్ని గంటలకు అవుతుంది అన్నాడు జయ్. 8 అవుతుందో 9 అవుతుందో తెలియదు అని అంది బుడ్డి. ఓకే, వెళ్ళి సర్దుకోపో అని అన్నాడు జయ్. కదలకుండా నిలబడిన బుడ్డిని చూసి వాట్ అన్నాడు జయ్. అప్పుడు కూడా కదలకుండా మాట్లాడకుండా ఉన్న బుడ్డిని చూసి, చంపుతాను, నా వల్ల కాదు, నేను చచ్చినా సర్దను అన్నాడు జయ్. అలా అన్నాడో లేదో 10 నిమిషాల తర్వాత బుడ్డి రూమ్లో తన వార్డ్రోబ్లో నీట్గా డ్రెస్సెస్ సెట్ చేస్తుంటే బుడ్డి బెడ్ మీద పడుకొని యాపిల్ తింటూ జయ్ కామెంట్స్ని చదువుతూ, జయ్ మ్యారీ మీ అంట, మరి నేనేమైపోవాలే దొంగ సచ్చిందానా అని తిట్టుకోవడం చూసి, ఏయ్ నావెందుకే, నీవి చూసుకో, అయినా కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా, తీరిగ్గా కామెంట్స్ చదువుతుంది పంది అని తిట్టాడు జయ్. ఓయ్ చదివి ఊరుకుంటున్నాను అందుకు సంతోషించు, నాకు గాని తిక్క లేచిందంటే రిప్లైలు కూడా నేనే ఇచ్చేస్తాను, అప్పుడు ఎలా ఉంటుందో తెలుసుగా అని అంది బుడ్డి. వామ్మో, దీంతో జాగ్రత్తగా ఉండాలి, ఇది అన్నంత పని చేసినా చేస్తుంది అనుకున్నాడు జయ్ మనసులో. జయ్ పేస్ట్లు బ్రష్లు తీస్తూ బోర్లా పడుకొని కామెంట్స్ చదువుతూ కాళ్ళు గాలిలో ఊపుతున్న బుడ్డిని చూసి బ్యాక్ మీద ఒక్కటేశాడు. దాంతో టక్కున పైకి లేచి కూర్చుని, ఓ జయ్, అలా కొట్టావేంటి అని అంది బుడ్డి చేత్తో రుద్దుకుంటూ. నా చేతులు నా ఇష్టం, ఏమైనా చేస్తాను, నాకిప్పుడు దురద పుట్టింది అందుకే కొట్టాను అని అన్నాడు జయ్. ఓహో అవునా, వెయిట్ అంటూ కిందకు దిగి జయ్ వెనుక పడింది బుడ్డి. ఏ ఆగవే, ఇప్పుడు నన్ను ఏమన్నా చేశావంటే నీ లగేజ్ నేను సర్దను అన్నాడు జయ్. సర్దకు బేబీ, నిన్నెవరు సర్దమన్నారు, నేను ఎటు ఈ రూమ్లో ఉండను, అవి ఎక్కడున్నా నాకు బాధ లేదు అని అంది బుడ్డి. నీ రూమ్లో ఉండక ఎక్కడుంటావే అని అన్నాడు జయ్. మన రూమ్ ఉందిగా బేబీ అని అంది జయ్ వైపు చూసి ముద్దు పెడుతున్నట్లుగా. నో వే, అంతకుముందు అంటే రూమ్లో అందరూ ఉండేవాళ్ళు, పెద్ద ప్రాబ్లం ఉండేది కాదు, ఇప్పుడు రూమ్లో మన ఇద్దరమే ఉంటామే, సో అది నీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు బేబీ అని అన్నాడు జయ్ నచ్చ చెబుతున్నట్లుగా చూస్తూ. చూడు హనీ, నువ్వు ఎన్ని చెప్పినా వేస్ట్, నాకు నువ్వు పక్కన లేకపోతే నిద్ర పట్టదని తెలుసు కదా, పోయినసారి హాలిడేస్కి ఇంటికి వెళ్తే నాకు నైట్ టైం ఎంత ప్రాబ్లం అయ్యిందో, సో కీప్ క్వైట్ అని అంది బుడ్డి జయ్ పెదవుల మీద వేలు పెట్టి మాట్లాడనివ్వకుండా చేస్తూ. అవును, చాలా ప్రాబ్లం అయింది, అర్ధరాత్రి నిద్రలో లేచి కూర్చుని ఏడుస్తూ ఊపిరి కూడా తీసుకోలేక చాలా కష్టపడింది, వాళ్ళ మమ్మీకి భయం వేసి మా వాళ్ళందరికీ కాల్ చేసింది, అందరూ వీడియో కాల్లో మాట్లాడిన తర్వాత కాస్త కూల్ అయ్యింది, తిరిగి నార్మల్గా ఊపిరి తీసుకుంది, అందరూ మాట్లాడారు, కానీ బుడ్డి చూపంతా తన మీదే ఉండటం తను అప్పుడే గమనించాడు. ఒకరోజు ట్రై చేయవే అన్నాడు జయ్. నో అని అంది బుడ్డి. ఎలాగోలా చావ్ అన్నాడు జయ్. ఇది బాగుంది అని అంది బుడ్డి. ఇంతలో డోర్ కొట్టిన సౌండ్ విని బుడ్డి డోర్ ఓపెన్ చేసింది. అప్పటి వరకు బుడ్డి సామాను సర్దేవాడల్లా ఆపేసి కూర్చున్నాడు జయ్. లోపలికి వచ్చిన సుభాష్ జయ్ వైపు చూసి, నన్ను చూసి నీ పని ఆపడం ఎందుకు, కానివ్వు అన్నాడు నవ్వుతూ. దానితో జయ్ తల కొట్టుకుని, ఏం చేస్తాం, నా కర్మ, ఇది మదురై నుంచి వచ్చి నాతో సేవలు చేయించుకుంటుంది,
సుభాష్, లైఫ్లో ఇలా ఒక అమ్మాయి సామాను సర్దుతానని నేను కలలో కూడా అనుకోలేదు. నా సామాను సర్దడానికి 4 ఉండేవాళ్ళు. అలాంటిది ఇది ఎంటర్ అయ్యింది. నేను నన్ను చూసుకునే టైం కంటే దీన్ని చూడటం ఎక్కువైపోయింది అని అన్నాడు జయ్ బుడ్డి తల మీద ఒక్కటి పీకి. బాడీ లోషన్స్ అన్నీ తీసి డ్రెస్సింగ్ టేబుల్ మీద సర్దుతూ. మంచిదేగా, ఫ్యూచర్లో ఏ బాధలు ఉండవు. ఎందుకంటే ఆ బాధలు నీకు అప్పటికి బాగా అలవాటయి ఉంటాయి కదా అన్నాడు సుభాష్ నవ్వుతూ. అని నవ్వుతూ సుభాష్ని ఒక్కటేసి, నీ లక్కులే, జాస్మిన్ నీకు అన్నీ ఎదురు చేస్తుంది అని అన్నాడు జయ్. నేను అలా ట్రైనింగ్ ఇచ్చాను మరి అన్నాడు సుభాష్ నవ్వుతూ. ఆ మాటలకు బుడ్డి కూడా నవ్వుతూ, నువ్వు ఫీల్ అవ్వకు జయ, నేను కూడా అన్ని పనులు నేర్చుకుంటాను అని అంది. వామ్మో వద్దే, నేను ఇలా హ్యాపీగా ఉన్నాను. నువ్వు కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్లు చెయ్యకు నాన్న, నాకు హార్ట్ అటాక్ వస్తుంది అని అన్నాడు జయ. సరే నీ ఇష్టం అని అంది బుడ్డి నవ్వుతూ. సుభాష్ కూడా నవ్వి, ఈరోజు మీ షూట్ ఎక్కడా అని అడిగాడు. నాకు జతిన్తో ఉంది, ఇప్పుడే 4కి అని అంది బుడ్డి. నాకు తన్ను చెర్రితో ఉంది అన్నాడు జయ్. మరి నీకు అని అడిగారు జయ్ బుడ్డి. నాకు రాకేష్ జాస్మిన్తో ఉంది అని అన్నాడు సుభాష్. రేపు ఆడియో రికార్డింగ్ ఉన్నట్లుందిగా అని అడిగాడు సుభాష్. అవునుగా, నాకు పియానో క్లాసెస్ కూడా ఉన్నాయి అని అన్నాడు జయ్. సుభాష్ కొంచెం జయ్కి గిటార్ పియానో క్లాసెస్లో హెల్ప్ చేయొచ్చుగా అని అడిగింది బుడ్డి. చేస్తున్నానుగా బేబీ అన్నాడు సుభాష్. ఆ మాట విని జయ్ వైపు చూసింది బుడ్డి. అవును అన్నట్లుగా తల ఊపాడు జయ్. సాయి సార్ నుంచి కాల్ వచ్చింది జయ్, అది చెప్పడానికి వచ్చాను అన్నాడు సుభాష్. ఏమని బ్రో అన్నాడు జయ్. ఒక లవ్ సాంగ్ని కంపోజ్ చేయమని అడిగారు. నేను ఫస్ట్ షాక్ అయ్యాను. నేను వింటుంది కలో నిజమో తెలుసుకోలేక షాక్లో ఉండిపోయాను. తర్వాత తెలిసింది నేను విన్నది నిజమే అని. అయినా ఒక రెయిన్ సాంగ్ని కంపోజ్ చేయమన్నారు. తను ప్రొడ్యూస్ చేస్తాను అని చెప్పాడు సుభాష్ సంతోషంగా. ఆ మాట వినగానే జయ్ బుడ్డి సంతోషంగా కంగ్రాట్స్ బ్రో అని పెద్దగా అరిచారు. సుభాష్ కూడా సంతోషంగా చూస్తూ థ్యాంక్స్ యార్ అన్నాడు నవ్వుతూ. అయితే మాకు పార్టీ ఉందన్నమాట అన్నారు నవ్వుతూ. సుభాష్ నవ్వుతూ, యా షూర్, తప్పకుండా పార్టీ చేసుకుందాం, కానీ ఇప్పుడు కాదు, ఆల్బమ్ రిలీజ్ అయిన తర్వాత. నాకు ఇంకో డౌట్ కూడా ఉంది అని ఆగాడు సుభాష్. డౌటా, అదేంటి అన్నాడు జయ్. ఐ థింక్ నా సాంగ్ పర్ఫామ్ చేసేది మీరే అని నా గట్టి నమ్మకం అన్నాడు సుభాష్. వాట్ అన్నారు ఇద్దరు ఆశ్చర్యంగా చూస్తూ. యార్, సార్ ఫోన్ చేసినప్పుడు ఆయన మాటల్ని బట్టి అది మీరేనని నాకు డౌట్ వచ్చింది అని అన్నాడు సుభాష్. అవునా, అలా ఏమన్నారు సుభాష్ అన్నాడు జయ్. ఒక డ్యూయట్ కంపోజ్ చేసేటప్పుడు నువ్వు ఎవరిని ఊహించుకుంటావు అని అడిగారు. మోస్ట్ లవబుల్ కపుల్ని ఊహించుకుంటాను అని చెప్పాను. ఒక కపుల్ నేమ్ మెన్షన్ చేయమన్నారు. ఎవరిని చేశావు అని అడిగారు ఇద్దరు ఒకేసారి చాలా క్యూరియాసిటీగా. ఆ టైంలో నా కళ్ళ ముందు ఒకే ఒక పేరు క్లిక్ అయింది. వాళ్ళే, ఎందుకో నాకే తెలియదు అన్నాడు సుభాష్ కన్ఫ్యూషన్ ఫేస్తో. ఎవరు వాళ్ళు అన్నారు ఇద్దరు మళ్ళీ ఒకేసారి. వాళ్ళ సంగతి పక్కన పెడితే నా ఆన్సర్ విని సార్ నవ్విన నవ్వు నా చెవిలో ఇప్పటికీ కూడా గుయ్యమంటుంది అన్నాడు సుభాష్ చెవి ఊపుకుంటూ. అంతే, ఇద్దరు సుభాష్ వైపు డీప్గా ఒక లుక్ ఇచ్చి తలలు తిప్పి ఒకరినొకరు చూసుకుని ఒక్కసారిగా నవ్వేసరికి వాళ్ళతో సుభాష్ నవ్వు కూడా కలిసిపోయింది. సుభాష్ అక్కడి నుంచి వెళ్తూ ఓకే ఎంజాయ్ అంటూ డోర్ దగ్గరకు లాగి వెళ్ళిపోయాడు. జయ్ బుడ్డిని దగ్గరకు తీసుకుని షూట్ అవ్వగానే నా కోసం వెయిట్ చేయి అన్నాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్.